హలో స్టార్ట్ మ్యూజిక్ నేనెవరో గుర్తుపట్టలేదా నేను మిమ్మల్ని అందరినీ అప్పుల బాధల నుంచి రోగుల బాధ నుంచి చర్చికి వెళ్లకుండా టీవీల మధ్యలో కూర్చోబెట్టే నేను ఏంటి మీతో మాట్లాడి నా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక్క నిమిషం టైం వేస్ట్. నాకు ఈరోజు ప్రభుకి పాదాలు వందనాలు. చెయ్యలేకపోతున్నందుకు క్షమించాలి. ఎందుకంటే నాకు ప్రభు మీరు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. వాళ్ళు మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు. కానీ వాళ్ళకి జీవనం వచ్చి చూపిస్తారు. కానీ నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చినారు. వాళ్ళ దాన్ని నాశనం చేసేస్తా, సంరక్షణ చేసేస్తా. ఒక్క అవకాశం ఇలా చూసుకుంటే ఇట్లా కష్టంతో ఇంకోసారి చూస్తే సరేనా? మీరే చెప్పారుగా, సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అనబడతారు. మత్తయి వార్త 5వ అధ్యాయం 10వ వచనం మర్చిపోయాను. సాతానా, ప్రభు చెప్పండి. నా కుమారుడు ఏబును చూసావా నీవు? చూశానయ్యా. నా యందు భయభక్తులు కలిగి అన్ని విషయంలో నాకే పద్మస్థానాన్ని ఇస్తున్నాడు. ఎందుకన్నాడు? బాగానే వేస్తాడు. నీ మాట వింటాడు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చావు, చక్కని భార్యని ఇచ్చావు, బ్యాంకు బ్యాలెన్స్ ఇచ్చావు, రత్న లాంటి కుమారుని ఇచ్చావు. అన్నీ అదే కాకుండా ఇచ్చిన వాటన్ని చుట్టూ రక్షణ కవచాన్ని ఇచ్చావు. ఎందుకు చేయడు? నీ మాటే వింటాడు. అయితే అతని ప్రాణం తక్కువ అని నీ వశమవుతుంది. అబ్బో, పర్మిషన్ గ్రాంటెడ్. నాకు పర్మిషన్ ఇచ్చాడు. ఇదిగో లేదు, నీ దగ్గరకే వస్తున్నా, నిన్ను ఒక ఊపిస్తా. లేదు, వస్తున్నా, రెడీగా ఉంది. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ స్వరూపి నీతుడగు తండ్రి, యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా, మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలం మీ ఉచితమైన కృపే నాయనా. అల్పామయమైన నీవు మాకు ఇవన్నిటి కలుగజేశావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. డాడీ, మీరు రోజు ఉదయం సాయంత్రం 2 సార్లు ప్రార్థన చేస్తారు ఎందుకు?
మోసే, మనం ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామంటే, మనకు ఇన్ని సంపదలు, ఇన్ని ఆస్తి దేవుడు మనకు కలుగజేశాడంటే అది దేవుని ఉచితమైన కృపే కదా. అబ్బా! అయినా కొడుకు నేను అనుకోండి అనేశారు, నేను లేదు అనుకోగా అది వేశాను. ఆయన లేదు, నిన్ను నువ్వు పెడుతున్న నీ కుటుంబాన్ని ఒక ఊపు ఊపడానికే నీ జీవిస్ దగ్గర నుంచి సెల్ఫీలో తీసుకొచ్చా. నాయన ఇప్పుడు ఆట మొదలైతే ఆట నాది కాదు, నాట మొదలైతే. చిన్నబాబు గారు నా స్కూల్కి వెళ్దాం. బాయ్ డాడీ, నేను స్కూల్కి వెళ్ళొస్తా. బాయ్ బాయ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి సార్. తీసేయబడ్డాడు సార్ ఎందుకు సార్? సార్ ఎందుకా సార్ 10 లక్షలు తీసుకుని జాయిన్ కదా తెలీదా? సార్ అవేమో నాకు తెలియదు సార్. సార్ 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 ప్లీజ్ సార్, సార్ ఒకసారి నా మాట వినండి సార్. సార్ అబద్ధం కావట్లేదు. ఏంటండి ఇలా జరిగింది? అదే నాతో అర్థం కావడం లేదు. అయ్యగారు ఏం దాసు, ఏమైంది? చిన్నబాబు గారిని స్కూల్కి తీసుకొని వెళ్తుంటే ఎవరో ముసుగులు వేసుకొని వచ్చి బాబుని బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయారయ్యా. అవునా? గట్టిగా అరిచారు, సహాయం చేయడానికి ఏ ఒక్కరు రాలేదయ్యా. అయ్యో ఎంత పని జరిగిపోయింది దేవుడా, ఏం చేయాలి? హలో రాయ్ హలో రాయ్, పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు. 24 గంటల్లో ₹1,00,000 ₹1 తగ్గినము. హలో హలో కొడుకు సెవెన్ ఇంటికి హలో ఎవరండి? హలో 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 ఒక్క నిమిషం. హలో ఒక్క నిమిషం. అయ్యో ఎంత పని జరిగిపోయింది. లేక లేక ఒక్క కుమారుడు, వాడు లేకపోతే బ్రతికలేనయ్యా. ప్రైజ్లో ఓకే. యోబుని సాతాను శోధించటానికే ప్రారంభించింది. మొదటిగా తనకున్నటువంటి ఉద్యోగాన్ని తీసివేసింది, తనకున్నటువంటి బిడ్డల్ని లంచం కోసం కొంతమంది కిడ్నాప్ చేసి అలా దేవుడు అంటే సాతానుడు దేవుని బిడ్డ అయినటువంటి యోబుని శోధించటం ప్రారంభించినటువంటి దినాలు జరుగుతూ ఉన్నాయి. వారు మరలా రాబోతున్నారు. యోబు చరిత్ర మనందరికి బాగా తెలుసు. నేటి యోబు అంటే ఇప్పుడు ఈ దినాల్లో కూడా ఎంతోమంది దేవుని నమ్మినటువంటి బిడ్డలు మనకు తెలియకుండా ఎన్నో శ్రమల్ని అనుభవిస్తూ కూడా దేవుని కోసం నమ్మకంగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎన్ని శోధనలు ఎదురైనా, అవమానాలు ఎదురైనా దేవుని కోసం నిలబడాలనేటువంటి ఒకే ఒక కాంక్షతో నిలబడుతున్న వారు ఏ మాత్రం భయపడకుండా తను దేవుని కోసం ఎలాగైతే నిలబడ్డాడో, దేవుడి మీద సణుక్కోకుండా ఎలాగైతే ఉన్నాడో, యోబులాగా జీవించే నేటి క్రైస్తవుల నేటి తరంలో కూడా అలాంటి క్రైస్తవులు ఉన్నారు. దాన్నే మనకి స్కిట్ రూపంలో ప్రదర్శించబోతున్నారు. మరలా రాబోతున్నారు.
హలో హలో ఏమండి కుర్చీ తెమ్మంటారా? ప్రైజ్ 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 ఏమండి కుర్చీ తెమ్మంటారా? ప్రైజ్ హలో ప్రైజ్ కావాలి గట్టి కొట్టించుకెళ్ళారు కదా, ఏమైంది? సారీ సార్ కోట్ల మందిలో ఒకరికి వచ్చే వ్యాధి మీకు వచ్చింది. మీరు బ్రహ్మకులు చాలా కొన్ని రోజులు మాత్రమే దొరుకుతారు. నేను మీ ఫ్యామిలీ డాక్టర్గా చెబుతున్నాను, నేను చేసేది ఏం లేదు. ఏదైనా మీరు నమ్ముకున్న మీ దేవుడిని మీరు రక్షించాలి. అన్నయ్య గారు, ఓ అన్నయ్య గారా, ఓ అన్నయ్య గారు, ఓ అన్నయ్య గారా, నీకే ఇలా జరగాల అన్నయ్య గారు? ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు అన్నయ్య గారు. ఓ అన్నయ్య గారా, తలగా ఉండే నిన్ను తోకగా చేశాడు దేవుడు. కాదు కాదు, తోక చివర ఏకగా చేశాడు అన్నయ్య గారు. ఓ అన్నయ్య గారా, కుష్టుడని లేదు, ముష్టుడని లేదు, దారిని పోయిన వారందరికీ దాన ధర్మాలు చేశాడు అన్నయ్య గారు. ఓ అన్నయ్య గారా, దాహృదయుడైన అన్నయ్య గారు. ఓ అన్నయ్య గారా, అలాంటి నీకు దరిద్రం దాపరించిందని అన్నయ్య గారు. ఓ అన్నయ్య గారు, దరిద్రులకు దరిద్రమైన అన్నయ్య గారు. ఓ అన్నయ్య గారా, అమ్మో ఇంట్లో మాయన వాసన వస్తుంది. మా ఆయన వచ్చాడంటే నాకు మాడు పక్కన పడతాడు, వెళ్ళి వస్తాను. అయ్యో ఈ ఘోరాన్ని నేను చూడలేనే. వద్దురా 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 అన్నా. అమెరికా దేవుడు రా అన్నా, చెవి తినిపించుకోలేదు. అలాగా దేవుడు రా అన్నా, వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు ఏమైందో, చచ్చినట్టు నీ ఫలితాన్ని వడిపోస్తున్నావు. ఇప్పటికైనా మారు, మన కట్టుబాట్లను మన సాంప్రదాయాలను ఆచరించు. ఇప్పటికైనా మారు. మన జాతిలో ఆధిపత్యంగా వెలిగిపోదాం. మా వాడు మారతాడు, మామిడిగా పుట్టాడు, ఎప్పటికైనా మారతాడు. బాధలో పలకరించడానికి వచ్చినందుకు మీకు వందనాలు. దేవునికే మహిమ కలుగును గాక. వేదనలో ఉన్నందుకు బాధ లేదు అని చెప్తే అబద్ధం అవుతుంది. కానీ ఒక మనిషిగా నాలో నేను నరక యాతన అనుభవిస్తున్నాను. శ్రమలన్నీ ఒక్కసారి నా మీదుగా దండెత్తి వచ్చి చుట్టపు చూపుగా నా ఇంట ఉన్నా తిరిగి అవి ఏదో ఒక రోజు మాసిపోవాల్సింది, తిరిగి వెళ్ళిపోవాల్సింది. నీకు ఆ యేసు పిచ్చి బాగా పట్టిందా? నీకు ఆ యేసు పిచ్చి నీకు బాగా పట్టింది. ఆ పిచ్చే నాలో ఉన్నటువంటి భక్తిని పెంచింది. రే మట్టి కొట్టుకొని పోతావురా, ఎప్పటికైనా మట్టిలో కలిసిపోవాల్సింది. చస్తావురా. బతుకుట క్రీస్తే చావైతే మేలే. నువ్వు మారవు కదా, నువ్వు మారవు. నువ్వు ఇప్పటికైనా మారవు. అమ్మా చెల్లెమ్మ, మీరు చావు కాబట్టి చల్లగా చెప్పు, నేను వచ్చి గుండు కొట్టించుకొని పోతా. చూస్తా నువ్వు ఎలా మారవు, నేను చూస్తారా? నువ్వు ఎలా మారవు నేను చూస్తా. ఇంత వెనక ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కేవలం మీ మీద గౌరవంతోనే. ఇప్పుడైనా సరే మీరు నోరు ఇప్పి మాట్లాడకపోతే చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను మూర్ఖులుగానే లెక్కిస్తారు. మీ జీవితంలో భాగస్వామికి అడుగుపెట్టినప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నా. మీరు దేవుని యందు భయభక్తి కలిగి యథార్థవంతులుగా జీవించారు. ఏమైంది?
ఏది విత్తుతారో అదే కోస్తారు. కానీ మీరు మంచిని విత్తి చెడుని కోయాలంటే నేను తట్టుకోలేకపోతున్నాను. హృదయం బద్దలైపోతుంది, మనసు విరిగిపోతుంది. చాలండి, చాలు, ఆపండి. ఆ యేసుని ఆరాధించింది చాలు, ఆపండి. మీరు మంచితనం బదులుగా యేసు వ్యాధులను బాధలను ప్రతిఫలము ఇచ్చిన యేసయ్యను దూషించి ద్వేషించి చీకొట్టి ఆ యేసు నుంచి దూరంగా రండి. ఆ వ్యక్తి నుంచి దూరంగా నాతో వచ్చేయండి. మన మేలు కోసం చెప్తున్న మనస్సు కరిగిపోతుంది. దయ్యం పట్టిన దానిలాగా మాట్లాడుతున్నావు. అన్నీ ఉన్నప్పుడు మనం దేవుణ్ణి సంతోషించాం, అందరిలాగే చేశాం. అందులో వింతేముంది? శ్రమలో అనుభవించినప్పుడు దేవుడే మనల్ని చూసుకుంటాడు కదా. అది కాదండి. మరో మాట మాట్లాడొద్దు. మీరు మారరు, నేను నీతో జీవించను. అర్థవంతులాగా నీతిమంతులా నటించొద్దు. నీ గురించి నాకు తెలుసు. దేవుడు నమ్మకస్తులుగా ఉంటున్నావా? తిరిగి జాబు పోయింది, మళ్ళా తిరిగి నీకు ఇస్తారా? నా వెంట రా, లోకంలోకి రా. నువ్వు మారవా? ఏమి చేసినా నువ్వు మారవా? ఏమి చేసినా మారవా? నీ పని ఎలా కాదు. ఇప్పుడు దాకా నా కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళందరి మీద పెట్టాను. ఇప్పటి నుంచి నీ మీద, నీ మనసు మీద, నీ తేపుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తా. నువ్వు ఎలా మారవో చూస్తా. నువ్వు మారే వరకు ఇక్కడి నుంచి గడుగులు కదన్నావు. ఎలా మారడో చూస్తా, ఎలా మారడో చూస్తా, ఎలా మారడో చూస్తా. మీ కుమారుడు ఎలాగో పోయాడు, నాతో రండి, రెండో పెళ్లి చేసుకొని మీకు మరో కుమారుని కంటాను. నాతో రా. మన జాతిలో మాయమచ్చిగా మిగిలిన కదరా, ఒక్క జాతోడా. నీ మీద కుట్ర పొంది నీ స్నేహితులే, వాళ్ళు నమ్ముతున్నావు. నా వెంట్రా నీకు మరలా జాబ్ ఇప్పిస్తారా? లోకం వైపు కలు రాయేబు లే. లోకంలోకి వచ్చాయి, నాకు సహాయం చేయవా దేవా. దేవా నీకే స్తోత్రమయ్యా. యేసయ్యా, నా దేహం కుళ్ళి కుసించిపోయినను నాయనా, నా బ్రతుకు దిగజారిపోయినను నిన్నే స్తుతిస్తాను దేవా. నా ప్రాణం మొత్తం నీకేనయ్యా, నిన్ను విడిచిపోనయ్యా దేవా. నీకే స్తోత్రమయ్యా. నా బ్రతుకంతా నీవేనయ్యా. నన్ను ఆదరించవా దేవా, నన్ను రక్షించవా దేవా. దేవా చూడండి, యోబుకి ఎన్ని శ్రమలు కలిగినా తను ఏమాత్రం దేవుడిని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. మనకు కూడా అలానే ఎలాంటి ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా మనం ఏమాత్రం భయపడదు. అలానే శోధనలు మనకి అనేక రీతులుగా రావచ్చు, నష్టాలు కలగవచ్చు. మనం ఆలోచించినట్లు పంటల ద్వారా ఈ సంవత్సరం నష్టం కలగవచ్చు. మన దేవుడు మనల్ని అలానే విడిచిపెట్టడు అని మన ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకొని మరొక సంవత్సరం దేవుడు ఇంతకన్నా సమృద్ధి అయిన పంటని మనకిస్తాడనే నిరీక్షణతో మనం ఉండాలి. అలానే మన దోషాలని ఒప్పుకోవాలి. కనుక ఏ ఒక్కరూ భయపడొద్దు అని యోబు ఏ విధంగా అయితే తను శ్రమ పడుతూ కూడా దేవుడిని విడిచిపెట్టకుండా ఉన్నాడు, మనలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకుంటూ దేవునికి సమీపంగా జీవించవలసిందిగా మనవి.
అయ్యగారు చిన్నబాబు గారిని తీసుకువచ్చాను అయ్యగారు. ఏదన్నా కిడ్నాపర్లు నేనేం చేయలేదా? ఏం చేయలేదు డాడీ. సండే స్కూల్లో అన్నయ్య చెప్పిన పాటలు పాడాను. వాళ్ళు నాకు సారీ అని చెప్పి వదిలేశారు. అవునా? దేవునికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం అయ్యా. మేమే ఇచ్చిన కంప్లీట్ ఫ్రాడ్ అని తేలింది. అవునా? అట్లా నువ్వు జాబ్ లో జాయిన్ అవ్వచ్చు. రా వచ్చే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అయ్యగారు అమ్మగారిని కూడా తీసుకొచ్చాను అయ్యగారు. క్షమించండి, దాసు జరిగిందంతా చెప్పాడు నాకు. ఓకే. సార్, సైన్స్ కన్నా నా అద్భుతాన్ని నేను విన్నాగా కల్లారా చూడలేదు, కానీ ఇలాంటి అద్భుతాన్ని కల్లారా చూస్తున్నాను. ఇది మీ దేవుడే, మీ దేవుడికే ఇది సాధ్యం. మీ దేవుడే నా దేవుడు. దేవా స్తోత్రం, దేవా స్తోత్రం అయ్యా. దేవా నన్ను కాపాడినందుకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ప్రేర్ చేసుకుందామా? దేవానికి స్తోత్రాలు, దేవానికి వందనాలు. నాయన ఎన్ని శ్రమలు కలిగినా, నాయన ఎన్ని ఇబ్బందులు కలిగినా, నాయన ఆ ఇబ్బందుల నుండి మిమ్మల్ని రక్షించి ఆయన మాకు రెట్టింపు పోగొట్టుకున్న దానికంటే రెట్టింపుగాని తను మాకు ఇచ్చాడు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. నేటి యోబుకి శ్రమలు, నాటి యోబుకి శ్రమలు తప్పకుండా వస్తాయి. అంతం వరకు సహించువాడే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. కల్వరీ బాప్టిస్ట్ చర్చ్ చిల్డ్రన్స్ సమర్పించు నేటి యోబు, ట్రూ స్టోరీ బేస్డ్ ఆన్ ద బైబుల్. అందరూ చప్పలుగా ఒకసారి మహిమ.